తెలుగు రాష్ట్రాల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే ముఠ గుట్టురట్టు చేద్దాం. గతంలో మనం చెప్పిన విధంగానే కొందరు వాళ్ళ రాజకీయంగా ముందుకు రావాలని, అలాగే ఆర్థికంగా బలం పెంచుకోవాలని కొన్ని మార్గాలు ఎంచుకున్నారు. అందులో ఈజీగా మనీ సంపాదించాలంటే అది మతం అన్నది దేవుడు అంటే అందరికీ ఒక సెంటిమెంటు. ఈ సెంటిమెంట్ని వాళ్ళు నమ్మే విధంగా క్రైస్తవులైతే పరలోక రాజ్యము, లేకపోతే హిందువులైతే స్వర్గానికి తీసుకెళ్ళాలి అన్న ఈ సెంటిమెంట్తో దేవుడి గురించి వాళ్ళ ప్రచారం చేసుకుని, దేవుడి గురించి వాళ్ళ మంచి చెడులు చెప్పి ప్రజలను మంచి మార్గంలోకి నడిపిస్తే అది వేరే విషయం. అలా కాకుండా ఇటు క్రైస్తవులు హిందువులు మధ్యన చిచ్చు పెట్టి దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుని వీళ్ళ రాజకీయంగా రావడానికి లేదా ఆర్థికంగా బలపడడానికి ఇది ఇప్పుడు ప్రస్తుతం అదొక వీళ్ళకి వ్యాపారంగా మారింది. దీన్ని కొందరు అమాయకులైనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పింది నిజమని, లేదంటే వీళ్ళ చెప్పింది నిజమని నమ్మి వాళ్ళు అసలు మతం అంటే దేని గురించో, దేవుడు అంటే దేనికో అన్నది పక్కన పెట్టేసి నా మతం గొప్ప అంటే నా మతం గొప్ప, నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప, నా దేవుడి గురించి ఇతను గట్టిగా మాట్లాడుతున్నాడు అని దేవుడిని పక్కన పెట్టి కొంతమంది మనుషులకు ఫ్యాన్స్గా మారిపోయి, మనుషులకు సపోర్టర్లుగా మారిపోయి వాళ్ళ చెప్పే కళ్ళబొల్లి మాటలు, వాళ్ళ రెచ్చగొట్టి వైఖరికి కొంతమంది గొప్పగా మాట్లాడుతున్నాడు, బాగా మాట్లాడుతున్నాడని వాళ్ళకి దోషోహం అయిపోయి వాళ్ళేదో మేము సేవ చేస్తున్నాము, మేము పోరాటాలు చేస్తున్నాము అని వాళ్ళు చెప్పే మాటలకు మాకు ఆర్థికంగా కొంచెం మాకు డబ్బులు కావాలి, మేము మీటింగులు పెట్టాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, లేదంటే రాజకీయంగా మేము పోటీ చేయబోతున్నాం, రాజకీయంగా మాకు ఇంత డబ్బులు అవసరం అని మేము క్రైస్తవులకి మేము అండగా నిలబడతాం, క్రైస్తవులకి పోరాటంగా నెడతాం, అసెంబ్లీలో క్రైస్తవుల వాయిస్ వినిపించాలంటే మేము అసెంబ్లీకి వెళ్ళాలి, మమ్మల్ని ఈ విధంగా ముందుకు నడపడానికి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించి దేవుడు చెప్పిన మార్గాన్ని పక్కన పెట్టి ఈ మనుషుల యొక్క ఈ బలాన్ని పెంచుకోవడానికి వీళ్ళు చేస్తున్న కుటిల ప్రయత్నానికి చాలామంది పడిపోతున్నారు. ఈ మధ్య కాలంలో మరీ విచిత్రంగా తయారయ్యారు. ఎవరైతే మనం గతంలో చెప్పుకున్నట్టే ఈ ఎర్రప్ప ఆలియాస్ అజయ్ బాబు అనేవాడు ఒకడు, లేకపోతే అభినయ్ దర్శన్ అనేవాడు ఒకడు, వీళ్ళ క్రైస్తవుల్ని బాగా మాయ చేసి క్యాష్ చేసుకుంటున్నారు. వాళ్ళు మాట చాతుర్యం అనండి, ఏదన్నా అవ్వండి దీనివల్ల. అయితే దీన్ని ఒక హిందూ క్రిస్టియన్స్ మధ్యన చిచ్చుని రేపి చివరికి దాడులు చేసుకునే పరిస్థితికి తీసుకెళ్తున్నారు. నేను ఒక విషయం నిన్న వీడియో చూశాను. ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే మీరు కూడా విన్న తర్వాత అసలు ఈ రాష్ట్రంలో క్రైస్తవం పేరు చెప్పు, హిందుత్వం పేరు చెప్పు ప్రజలను ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తుని ఏ విధంగా నాశనం చేయాలనుకుంటున్నారు అన్నది ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి ఇది వీడియో వీళ్ళు ఏం మాట్లాడారో చూసి మాట్లాడండి, ఒకసారి చూడండి. హిందుత్వవాదులు ఎంత చిల్లరగాళ్ళంటే, ఎంత చిచ్చోరమైందిగాళ్ళంటే, చూశారు కదా, హిందుత్వవాదుల గురించి అలా మాట్లాడవలసిన అవసరం వీడికి ఉందా? నిజంగానే వీడు ఒక పాస్టరు, మరి ప్రజలందరినీ దైవ మార్గంలో నడిపించి పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలనుకున్నటువంటి వాడు హిందువుల గురించి మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ హిందువులు రెచ్చగొట్టు లేకుంటే భయభ్రాంతి గురి చేసి ఏదైనా చేస్తే అది నిజంగా నువ్వు దేవుడిని నమ్మిన వ్యక్తి అయితే దేవుడు చూసుకుంటాను, నువ్వు ప్రేయర్ చేయాలి. అదేవిధంగా చట్టం ఉంది, మనకి ఒక రాజ్యాంగం ఉంది, దాని ప్రకారంగా వెళ్ళాలి. సోషల్ మీడియాలో హిందువుల గురించి వాళ్ళ గురించి ఇలాగా కామెంట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? వీడు మాట్లాడి దాన్ని బట్టి కొంతమంది హిందూ సోదరులు హిందువుల గురించి మాట్లాడినా కూడా నిన్ను మాత్రం మామూలుగా కొట్టం తమ్మీగా ఇంతకు ముందు ఒక వీడియో అయిపోయింది నీ మీద. ఇప్పుడు మేము ముందే తీట మీద ఉన్నాం, మేము చాలా కోపంలో ఉన్నాము. మా మీద జరిగే ఇవన్నీ చూసుకుంటే గుద్దల మంది ఉంది, ఎవరో ఒకరు చంపి దిగుతాము. అది నువ్వు కావద్దురా రే, నీకు లాస్ అండ్ ఫైనల్స్ ఇంకోసారి మాటలు మాట్లాడడం అనుకో నడి రోడ్డు మీద ఉరికించి చంపుతారా నిన్ను. ఎవరినో ఒకరు లేపితే కానీ మీరు మారర్రా. అయితే లాస్ట్ వార్నింగ్ ఇక నీకు హిందువుల జోలి నీ నోట్ల నుంచి వచ్చిందంటే నాలుగా కోస్తా. ఈ విధంగా హిందూ సోదరులని నేను మధ్యాహ్నం ఒక వీడియో చేసిన కదా, అజయ్ ప్రసాద్ గారు హిందువులని చిల్లరగాళ్ళు అది ఇది అంటే ఒక వీడియో చేసిన కదా. అయితే దాని తర్వాత నేను ఏం చేసిన, అజయ్ గారితో ఫోన్ మాట్లాడితే సరే ఏం మాట్లాడిన తర్వాత మ్యాటర్ వాడు ఏం చేసిన, నా నెంబర్ బ్లాక్ చేసుకున్నానా, వాడు అలా ఉన్నాడు, నాకు గొంతినాడు, కథం బ్లాక్ చేసుకున్నావు.
బ్లాక్ చేసుకుని నా నెంబర్ చూసారా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళ నెంబరు ఇలా రెచ్చగొట్టి 100 ఫోన్లు వస్తున్నాయి. సరే అన్ని ఫోన్లకు నేను ఆన్సర్ చేయగలుగుతా, నాకు ఉద్దంతం ఉంది. కాకపోతే అన్ని ఫోన్లో నేను మాట్లాడలేకపోతున్నా. అంటే వాడు నా నెంబర్ పబ్లిసిటీ చేసింది కదా, వాళ్ళ నెంబర్ ఇక్కడ పెడుతున్నా. నాకు కట్టలేదు ఎవరైనా ఉండని అన్న చేసి చూద్దాం ఎన్ని ఫోన్లు చేస్తారో చూద్దాం. ఇక వాళ్ళ నెంబర్ నాది నెంబర్ ఏదైతే పెట్టిందో డిలీట్ చేయాలా, వాళ్ళ నెంబర్ సింగ్ చేంజ్ చేసుకోవాలా. ఎంత మంది ఫోన్ చేసినా గుద్దలు దమ్ముంది నా దగ్గర, కానీ వాళ్ళ నెంబర్ నేను ఇన్స్టాల్ పెడుతున్నా. ఫోన్లు చేసి కట్టర్ హిందూస్ అన్న నా కోసం ఎవరెవరైతే ఉన్నారో, నా కోసం కాదు. చూశారు కదా ఇప్పుడు ఈ అజయ్ బాబు అన్నవాడు హిందువుల గురించి మాట్లాడాడు. ఆ హిందువులు మరి ఈ విధంగా రెచ్చిపోయి వీడిని టార్గెట్గా కొన్ని వీడియోలు అవి చేయటం జరిగింది. దాన్ని వీడు ఆ హిందూ సోదరుడు ఎవరైతే ఉన్నారో అతను ఈ అజయ్ బాబుకి ఫోన్ చేసి మాట్లాడితే వెంటనే ఫోన్ కట్ చేసి మాట గుర్తుపట్టి వెంటనే ఫోను కట్ చేసి అది ఆ ఫోన్ నెంబరు బ్లాక్ చేసుకుని వీడు వెంటనే ఆ నెంబర్ని ఇన్స్టాగ్రామ్లోను సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అతనికి 100 ఫోన్లు వెళ్ళటం, అతని మరి టార్గెట్ చేయటం, రకరకాలుగా మాట్లాడటం చూస్తున్నాం. ఇప్పుడు ఆ హిందూ సోదరుడు ఏం చేశాడంటే ఈ అజయ్ బాబు నెంబరు తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెట్టాడు. సోషల్ మీడియా పెడితే ఇప్పుడు వాళ్ళు వీళ్ళకి ఫోన్లు చేస్తారు. ఇప్పుడు ఈ అజయ్ బాబు మాట్లాడిన మాటలకి ఆ హిందూ సోదరుడు స్పందించిన దానికి ఈ నెంబర్ అట్టుకొచ్చి వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఎంతమంది అమాయకులైనటువంటి క్రైస్తవులు కానీ అమాయకులైనటువంటి హిందువులు కానీ ఇప్పుడు మధ్యలో ఎంటర్ అయ్యి వీళ్ళు టార్గెట్గా వాళ్ళకు 100 ఫోన్లు చేయటం, వీళ్ళకి 100 ఫోన్లు చేయటం. ఒరే ఏంట్రా ఇది? అసలు రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మీరు నిజమైనటువంటి క్రైస్తవులేనా? మీరు హిందువుల గురించి అలా అసలు మీరు నిజంగా హిందువుల సంగతి మీకు ఎందుకు? వాళ్ళ గ్రంథాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకి చెప్పింది వాళ్ళకి చేసిపోతున్నారు. కానీ క్రైస్తవం అన్నదే అన్నిటికీ వ్యతిరేకం. చాలా ప్రేమపూర్వకంగా ఉండవలసింది, ఎంతో ప్రశాంతతగా ఉండవలసింది. మరి మీరు ఈ విధంగా హిందూ సోదరులని రెచ్చగొట్టి వాళ్ళ మీద కామెంట్లు చేసి మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ నెంబర్లు పబ్లిక్లో పెట్టి ఇప్పుడు అమాయకులైనటువంటి క్రైస్తవులు అందరి చేత ఫోన్లు చేయించి మళ్ళీ ఆ నెంబర్లన్నీ వాళ్ళు రికార్డ్ చేసుకుని వాళ్ళందరూ వీళ్ళని టార్గెట్ చేసి ఇప్పుడు నీ నెంబర్ వాళ్ళు పబ్లిక్లో పెట్టి హిందూ సోదరులందరూ నీకు ఫోన్లు చేసి నువ్వేమో నన్ను కొట్టేస్తున్నారు, నన్ను చంపేస్తారు, ఇన్ని నెంబర్ల నుంచి నాకు ఫోన్లు బెదిరింపులు వస్తున్నాయి, నాకు ప్రాణహాని ఉంది, నన్ను అది చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి నువ్వు మళ్ళీ లబోదిబ్బం ఏడిసి నాకు సెక్యూరిటీ కావాలి, నాకు మంచి కారు కావాలి, నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు ఇంత ఏంటి వాళ్ళ నుంచి నాకు ప్రాణహాని ఉంది, నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఫోన్లు చేసి నేను చంపేస్తాను తిట్టేస్తాను అంటున్నారు, నాకు డబ్బులు ఇవ్వండి నేను మంచి కారు కొనుక్కోవాలి, నాకు సెక్యూరిటీ కావాలని నువ్వు ఏడిచి మరి ఎవరిని బలి చేయాలని చూస్తున్నారు మీరు? నిజంగానే మీరు క్రైస్తవ్యం కోసమే పని చేస్తున్నారా? దీన్ని ఈ అజయ్ బాబు మాట్లాడిన దానికి ఆ హిందూ సోదరుడు ఇచ్చిన దానికి మధ్యలో ఈ అభినయ్ దర్శన్ అన్నవాడు ఎంటర్ అయిపోయాడు. ఈ అజయ్ బాబు అభినయ్ దర్శన్ తోడు దొంగల కింద తయారై రాష్ట్రంలో ఏ విధంగా చేస్తున్నారు. ఈ అభినయ్ దర్శన్ వచ్చి ఈడు ఎలా తొడగొడుతున్నాడు ఒకసారి చూడండి. అకౌంట్ ఐడి చెప్తాను, రాసి పెట్టుకోండి. వీలైతే ఖచ్చితంగా అకౌంట్లోకి వెళ్ళి రిపోర్ట్ కూడా కొట్టండి. వాడి ఫోన్ నెంబర్ కూడా చెప్తాను, రాసుకోండి. ఇంతకు ఎవరి గురించి చెప్తున్నా అనుకుంటున్నారు కదా, వీడి పేరు తెలియదు కానీ వాడి ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రౌడీ శ్రీ ఫైటర్ ROWDY SREE_ఫైటర్ FIGHTER. ఇది వాడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడి. వీడికి ఎంత దమ్ము ఎంత ధైర్యం ఉన్నట్టుగా చేస్తున్నాడు ఒకసారి చూసారా? ఇప్పుడు అతను ఇన్స్టాగ్రామ్ చెప్పాడు, ఫోన్ నెంబర్ కూడా చెప్తానన్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఇదంతా? ఎవడైతే క్రైస్తవులు వీళ్ళ మాటలు నమ్మి క్రైస్తవుల కోసం పోరాటం చేస్తానంటున్నాడు, క్రైస్తవుల కోసం రాజకీయంగా వస్తానంటున్నాడు, అసెంబ్లీకి వెళ్తానంటున్నాడు, మాకేదో ఓడబొడి చేస్తానంటున్నాడు. వీడు క్రైస్తవుల పేరు చెప్పి మాకేదో చేస్తాను. కొంతమంది అమాయకులు ఇలాంటి సొల్లు మాటలు నమ్ముతారు కదా, వాళ్ళకి చెప్తున్నాడు. ఆడ ఐడి చెప్పి అతను ఫోన్ నెంబర్ చెప్పి మీరందరూ వీడిని వేసుకోండి, వాడిని మనశ్శాంతి లేకుండా చేయండి, ఫోన్ మీద ఫోన్ చేయండి, భయపెట్టండి, బెదిరించండి, అవి చేయండి అని ఎవరిని రెచ్చగొడుతున్నాడు? ఒరే ఏంట్రా మీరు ఇలా తెగబడ్డారేంట్రా రాష్ట్రంలో? మీకు ఇంకా చట్టాలంటే భయం లేదా? రాజ్యాంగం అంటే భయం లేదా? మీరు రాజ్యాంగబద్ధంగా పోరాడతామంటున్నారు, మీకు కేసులు పెడతామంటున్నారు, అసెంబ్లీకి వెళ్తామంటున్నారు.
మరి ఇలాగా వాళ్ళ ఐడీలు ఫోన్ నెంబర్లు ఇలా పబ్లిక్లో పెట్టి వాళ్ళని అదిరించడం బెదిరించడం తప్పు కదరా? ఇదే మీకు రాజ్యాంగం చెప్పింది, చట్టాలు చెప్తున్న ఇయ్యానా? ఇంకేం మాట్లాడుతున్నారు చూద్దాం. అజయ్ బాబుని వీడు చంపుతాను అని బెదిరిస్తున్నాడు. వీడు అజయ్ బాబు ఎడమకాలి చిటికిన వేలు కోటికి తరంగాడు. ఈ వెధవగాడు అజయ్ బాబునట చంపుతాడట. అసలే మేము ఫైర్ మీద ఉన్నాంరా, మేము ఎవరో ఒకరిని చంపుతాం. రే ఏమనుకుంటున్నారా మీరు? నాకు అర్థం కావట్లేదు. ఎవరిని చూసుకొని మీరు ఇంత ధైర్యం తెచ్చుకుంటున్నారా? వాళ్ళు ఎవరిని చూసి ఇంత ధైర్యం తెచ్చుకుంటున్నారని బాగానే అడుగుతున్నావు. ఇంతకీ నువ్వెవరిని చూసుకొని ఇంత ధైర్యం తెచ్చుకున్నావు? నువ్వెవరిని చూసుకొని ఇంత విర్రవీగుతున్నావు? ఇతను చాలా మాట్లాడాడు. ఇదంతా మనం ఇక్కడ ప్లే చేయాలంటే చాలా టైం పడుతుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు అమాయకమైనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రోత్సాహం వల్ల వీళ్ళు రెచ్చిపోయి వీళ్ళు ఒక రవిడిలా తెగబడ్డారు. రవిడిలాగా తెగబడి రాష్ట్రంలో హిందూ సోదరులను బాగా రెచ్చగొట్టేసి వాళ్ళు మళ్ళీ ఇటువంటి వీడియో ఏదన్నా పెడితే దాన్ని అడ్డం పెట్టుకుని ఇంకొక 10 వీడియోలు చేసుకుని ఆ వీడియోలు వైరల్ చేసుకుని దాన్ని వ్యూస్ పెంచుకొని యూట్యూబ్లో రెవెన్యూ జనరేట్ చేసుకుంటమే కాకుండా మేము ఏదో చేసేస్తున్నాం క్రైస్తవ్యం కోసం, మాకు ఇంత థ్రెడ్డింగ్స్ వచ్చేస్తున్నాయి, మాకు ఇన్ని ఫోన్ కాల్స్ వచ్చేస్తున్నాయి, ఇన్ని బెదిరింపులు వచ్చేస్తున్నాయి, అయినా కానీ మేము ఈ క్రైస్తవ్యం కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాం. మాకు ఒక ఆఫీస్ కావాలి, మాకు ఒక కారు కావాలి, మాకు ఎక్కడికన్నా వెళ్ళాలంటే భోజనాలు ఖర్చు ఉంటుంది, మాకు ఇంత పెట్రోల్ ఖర్చు అవుతుంది, మీరు మాకు సహకరించండి. ఇదిగో ప్రతి వీడియో కింద వీళ్ళు చేసే ప్రతి వీడియో కింద ఫోన్పే నెంబర్లు, గూగుల్ పే నెంబర్లు, అదేవిధంగా స్క్రీన్స్ అన్నీ పెట్టుకుని అకౌంట్ నెంబర్ లేకుండా ఒక వీడియో కూడా చేయరు. ఎంత వస్తుందో మరి లెక్క ఉండదు, అకౌంటింగ్ ఏది ఉండదు, ఏది చూపించరు. మరి వేసిన వాళ్ళకి నిజంగానే పుణ్యం వచ్చేస్తుంది, దేవుడు మమ్మల్ని ఆదరించేస్తాడు, ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇస్తాను అనుకుంటున్నారా? లేకుంటే వాళ్ళు చెప్పే మాటలు నిజంగానే వీళ్ళ ప్రాణాలు తెగించేసి పోరాడేస్తున్నారు అనుకుంటున్నారా? లేదా అసెంబ్లీకి వెళ్ళిపోయి వీళ్ళు మన క్రైస్తవ్యం కోసమే ఏదో చేస్తారనుకుంటున్నారా? తెలియదు. కానీ ఇలాంటి రెచ్చగొట్టే మాటలు కొంతమందికి వినిసొంపుగా ఉండొచ్చేమో, ప్రోత్సహిస్తున్నారు. దయచేసి గమనించండి. ఇలా రోజు రోజుకి హిందువుల మీద క్రైస్తవుల హిందువులు ఇలాంటి కొంతమంది ఈ విధంగా రెచ్చగొట్టేసి మనల్ని ఇటు ఆర్థికంగా ముంచేసి తర్వాత ఏదైనా చిన్న చిన్న గొడవలు తందుల్లో తలలు దూర్చి కేసులు పాలయ్యి ఎవరైనా దాడులకి గురయ్యి చివరికి మన కుటుంబాలను మనం పోగొట్టుకుంటున్నాం, కుటుంబాలని నాశనం చేసుకుంటున్నాం. కానీ వీళ్ళకి మాత్రం ఎటువంటి బాధ లేదు, ఎటువంటి భయము లేదు. వీళ్ళు బాగా దర్జాగా ఉన్నారు, భార్య పిల్లలను బాగా పెంచుకుంటున్నారు, అన్ని రకాలుగాను సూపర్ క్వాలిటీ ఫుడ్తో, క్వాలిటీ బట్టలతో, క్వాలిటీ ఇళ్ళతో చాలా హ్యాపీగా కొనసాగుతున్నారు. వీళ్ళని నమ్మిన వాళ్ళు మాత్రం అన్యాయంగా బుక్ అయిపోతున్నారు. దయచేసి గమనించండి. ఈ అజయ్ బాబు, అభినవ్ దర్శన్, ఇంకొక 2 ఎవడోడు నేను జర్నలిస్ట్ అని చెప్పేసి భాను మేకలని కూడా ఒకటి వీళ్ళతో చేరాడు. వీళ్ళందరూ ఒక ప్లాన్ ప్రకారంగా ఏ విధంగా ఈ అమాయకుల్ని బురిడి కొట్టాలి, ఏ విధంగా వీళ్ళ దగ్గర డబ్బులు లాగాలి, ఏ విధంగా వీళ్ళని సెంటిమెంట్కి గురి చేసి వీళ్ళు లాపడాలి అని కొంతమంది హిందువుల్ని టార్గెట్ చేసి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మీద వీడియోలు పెట్టి మనల్ని ఎర్రి పప్పలు చేస్తున్నారు. దయచేసి గమనించండి. ఇలాంటి మాయలు ఎవరో పడొద్దు దయచేసి.